మీరు ఏమైనా డాక్టర్ రా మా దాంట్లో డాక్టర్ రా లేదు. మీరు ఏమన్నా సప్లిమెంట్స్ ఫస్ట్ అవగాహన కావాలి. ఫస్ట్ దాని గురించి తెలవాలి కదా. దాని గురించి తెలవాలంటే మనం చెప్పాలి. సార్ ఇది సప్లిమెంట్స్, ఇవి ఫుడ్ సప్లిమెంట్స్. ఫుడ్ సప్లిమెంట్స్ అంటే మన తాతలు ముత్తాతలు, మన తండ్రులు తాతలకు 20-30 ఏళ్ళ కింద ఏదైతే వాడేదో, అంటే మామూలుగా గంజ కట్టుదినో మొత్తం మీద ఏదో ఇది మంచి ఆరోగ్యం ఉండదు. ఇప్పుడు వాళ్ళ ఆరోగ్యం ఉండదు కాబట్టి వాళ్ళకి ఏ రోగాలు లేవు, ఏది షుగర్ లేదు, బీపీ లేదు, వెంటనే ఊడిపోయిపోయి మొగలు కూడా లేవు. కానీ ఇప్పుడు 10-20 ఏళ్ళకే వస్తుంది. ఎందుకంటే కల్తీ ప్రొడక్ట్స్. ఆ కల్తీ ప్రొడక్ట్స్ వాడడం వల్ల మనకు ఆ రోగాలు వస్తున్నాయి. ఏదైతే మనకి ఒక ఎగ్జాంపుల్ మొక్కల నొప్పులు వచ్చింది, ఆ మొక్కల నొప్పులు రావడానికి ఏదైతే పోషక లోపం ఉందో ఆ పోషకాలను అందిస్తుంది. ఇది కణస్థాయి నుంచి అందిస్తుంది. ఇవి సప్లిమెంట్స్, ఇవి ఫుడ్ సప్లిమెంట్స్. అంటే మనకి ఏదైతే పోషక లోపం ఉందో ఇవి అందిస్తాయి. ఇవి దానికి చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే డాక్టర్లు ఎవరు లేరు ఇక్కడ. డాక్టర్లు ఎవరు, మీరు రొట్టు వాడుకోండి, మనం తినే ఫుడ్ అది. ఇదే మందులు కావు కదా, ఇది మందులు కావు, తినే ఫుడ్ కాబట్టి ఎవరైనా వాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే సప్లిమెంట్స్ అనేవి ఎంబడే పనిచేయవు, ఎంబడే వేసుకోగానే పనిచేయవు. ఫర్ ఎగ్జాంపుల్ మనం టాబ్లెట్ వేసుకుంటే ఈ రోజు ఇప్పుడు వేసుకుంటే 1 గంట 2 గంటలు పనిచేస్తాయి, కానీ మళ్ళీ వస్తుంది రిపీట్. ఎందుకంటే అవి టాబ్లెట్ ఏం పనిచేస్తాయంటే మీద పనిచేస్తాయి. ఇవి ఏం చేస్తాయంటే సప్లిమెంట్స్ ఏంటంటే నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు కూడా వాడచ్చు. కణస్థాయి నుంచి లోపల ఏదైతే ఉందో ఆ కణాలను యాక్టివేట్ చేసి మనకు రిజల్ట్ అనేది ఒక 6 మంత్స్లో కూడా రావచ్చు. అట్లా సప్లిమెంట్స్ గురించి అట్లా అయిపోయింది. ప్రోడక్ట్స్ మ్యాక్సిమం అన్ని వాడండి. ఎందుకంటే మన దాంట్లో ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి? 450 ప్రోడక్ట్స్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మ్యాక్సిమం సప్లిమెంట్స్ వాడతాను. ఎక్కువ సప్లిమెంట్స్ ఇంట్లో ప్రోడక్ట్స్ వాడతాను, కానీ అగ్రికల్చర్ నేను వాడాను. ఎందుకంటే నాకు ల్యాండ్ లేదు. ఒక 100 గజాల ప్లాట్ కూడా అన్నం ఏమన్నా ఏమంటే కూరగాయలను పండిద్దామంటే, కానీ లేదు 100 గజాల ప్లాట్ కూడా లేదు. నేను అగ్రికల్చర్ వాడలేను. ఆ అగ్రికల్చర్ కూడా నా నాలెడ్జ్ కూడా తక్కువ ఉంటుంది. మిగతా అంటవా అన్ని వాడి మ్యాక్సిమం బ్యూటీ కేర్ అంటవా, బ్యూటీ కేర్ ఇప్పుడు కూడా మా ఇంట్లో మా మేడం వాడతాం, నేను కూడా అప్పుడప్పుడు వాడతాం. ఒకసారి వాడతాం. ఓకే, అన్నీ వాడచ్చు. ప్రోడక్ట్స్ మనం వాడిన తర్వాతనే ఎవరికైనా చెప్పచ్చు. యూజ్ ద ప్రోడక్ట్ అంటే మనం ఫస్ట్ ప్రోడక్ట్ వాడతాయి కదా, మనకు వాడితే మనకు వచ్చిన రిజల్ట్ వాళ్ళకి చెప్పమంటున్నాను. మనకి దీంట్లో చాలా మంది ఏం చేస్తున్నారంటే జాయిన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇందాక సాయి సార్ అన్నాడు, మీటింగ్ వచ్చినా అంటే రాలేదు, ఐడియా వేసినా అంటే ఐడియా చేసిన. కానీ నేనేమంటున్నానంటే నెక్స్ట్ ఆ సబ్జెక్ట్ కూడా ఉంది, కొత్త పర్సన్ ఇక్కడ కలవాలి, అది కూడా సబ్జెక్ట్ ఉంది. సరే ఓకే, ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఒక కొత్త పర్సన్ కలవాలనుకుంటు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కొత్త పర్సన్ కలవాలనుకుంటే వాళ్ళకి ఎట్లా చెప్తారు? కొత్త పర్సన్ కలిసినప్పుడు వాళ్ళకి ఎట్లా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం జాయిన్ అయినాం, ప్రోడక్ట్ వాడుకున్న తర్వాత కానీ మన అన్నకి చెప్తున్నాం, తమ్ముళ్ళకి చెప్తున్నాం, చుట్టాలకు చెప్తున్నాం, ఫ్రెండ్స్కి చెప్తున్నాం, రావట్లేదు. మీ ఫ్రెండ్స్ కానీ, చుట్టాలు కానీ, బంధువులు కానీ, మన కొలీగ్స్ అంటారు ఇంటి పక్కన వాళ్ళు ఏమనుకుంటురా వస్తలేదు. మరి వాళ్ళు రావాలంటే ఏం చేయాలి? వాళ్ళు రావాలంటే గురికొచ్చి వేయాలా? 99% వాళ్ళు రాదు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని గమనిస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే వాళ్ళు అంటారు, ఎప్పుడు ఇందాక అడిగి ఒక మేడం అన్నారు, మీకు ఎంత వస్తుంది? నువ్వు 2 నెలలు చేస్తున్నావు, 3 నెలలు చేస్తున్నావు, 6 నెలలు చేస్తున్నావు, నీకు ఎంత వస్తుందో చెప్పు. రా ఫస్ట్ నీకు ఎంత వస్తుందో చెప్పు, అప్పుడు నేను వస్తాను. నీకు 10,000 వచ్చినాక 20 వచ్చి అప్పుడు వస్తా అంటారు. కానీ ఎవరు రారు. నాకు చెప్తున్నా కదా, మా సొంత తమ్ముళ్ళే రాలేదు ఇక్కడ. మా తమ్ముళ్ళకి 20 సంవత్సరాలు ఇప్పుడు. మా 2వ తమ్ముడు పాండు సార్ ఫ్రెండ్, బాలకృష్ణ సార్ ఫ్రెండ్, ఎంతో మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, క్లాస్మేట్స్. వాళ్ళు చెప్తారు, నేను చెప్తా రాదు కదా. రవికాంత్ డిప్యూటీ ఎంఆర్ఓ ఆయన అయితే ఎన్నోసార్లు చెప్పినట్ట, చెప్పి బాలన్ శ్రీనివాస్ సార్ కూడా చెప్పినట్ట, పాన్ సార్ కూడా చెప్పినట్ట. మరి నేను చెప్తాడా? రాడు. ఇంకో చిన్న తమ్ముడు అయితే తెలియజేసి నన్నైతే తెలియజేసి ఇలా చెప్పగలడు. మరి మా బావ మా చెల్లెని జాయిన్ చేసి మొత్తమే జాయిన్ చేసిన తర్వాత బలవంతంగా ఒక మీటింగ్ వచ్చింది. దాని తర్వాత మా చెల్లె రాలేదు కదా, మీటింగ్ రాలేదు, మా బావ పంపిస్తలేదు. ఇక మొత్తం మా బావ గారు అనుకుంటున్నాం, మన పాండసారి ఫ్రెండ్ ఏమన్నా పాండసారి జాయిన్ అయినప్పుడు చెప్పిండట, ఏమని ఇబ్రహంపట్నం మా బావ ఉండేది ఇబ్రహంపట్నమే, పండుగడా నాకు చెప్పింది, ముందే చెప్పింది. నా ముందు పోరాడు పేపర్ వేసేది, మరి పేపర్ వేసేది ఇప్పుడు సెలబ్రిటీ. నువ్వు ఆయన పేపర్ వేసింది కరెక్టే, ఆయన పేపర్ వేసిండు, జాబ్ చేసిండు, పక్కన పెట్టేసి పాస్ట్. మరి ఇప్పుడేంది? మరి ఆయన పొజిషన్ ఏంది? నువ్వు ఒక గవర్నమెంట్ జాబ్, ఆయన ఒక గవర్నమెంట్, నీ పొజిషన్ ఏంది, ఆయన పొజిషన్ ఏంది? ఆయనకి ఇప్పుడు కూడా అర్థమైతే లేదు. ఇంకేం చేసిందంటే వేరే కంపెనీలో పోయేవారు.
ఏదో కంపెనీ అంటే ఈ బయోటోరియం, అది బయోటోరియం అంటే ఏదో చేతికి ఏదో మ్యాగ్నెట్ అంట, ఏదో చేతికి కడ వేసుకుంటే అన్ని నొప్పులని తగ్గిపోతాయంట, ఏదో కడ వేసుకుంటే నొప్పులని తగ్గిపోతాయంటే అన్ని తగ్గిపోతాయి, రోగాలన్నీ పోతాయంట. ఏదో కడమ ఒకటి పరుపు, ఏదో పరుపు అంట, పరుపు మీద అనుకుంటే అన్ని రోగాలు పోతాయంట. మళ్ళీ ఆడ ఏమైనా కట్టాలంటే 10,000, ఆడ కట్టాలంటే 10,000. ఈడనేమో ఒక రూపాయి కట్టలేదు, ఫ్రీ జాయినింగ్. ఇంకోటి ఏంటంటే ఆ మేడం కింద ఎవరు ఉన్నారంటే సంగీతం మేడం, ఇదంతా ఇలా మొత్తం ఉండాలి. మనం జాయిన్ చేసినాం మనం ఏందో తెలుసుకొని చేసుకోవచ్చు కదా, చేసుకోరాదు. మన చుట్టాలు రారు, మన ఫ్రెండ్స్ అది ఎవరు, ఇంకెవరు ఉన్నారు, మా బొమ్మాటి ఇందాక చెప్పింది కదా. నేను ఫస్ట్ జాయిన్ చేసిన మా బొమ్మాటి, ఒక్కసారి జాయిన్ చేసిన రోడ్డు వంటలేదు, ఇంక గెలవాలని చెప్పేసి ఐడి పోయింది. మనం ఇంకోసారి జాయిన్ చేసిన రోడ్డు వంటలు, ఇంకోసారి ఐడి పోయింది, ఇటు వంటలేడు అని చెప్పేసి ఫస్ట్ జాయిన్ చేసిన బాగా, సెకండ్ జాయిన్ చేసిన ఆల్రెడీ 100 మంది. ఆ 100 మంది కింద మళ్ళీ అప్పుడు జాయిన్ చేసి మనకి తప్పదు అని చెప్పి ఒక పేస్ట్ కొన్నా అప్పుడైంది. మరి ఫస్ట్ జాయిన్ అయినప్పుడు ఏం బెనిఫిట్ వస్తుంది అంటే వెంకటేష్ సార్ వీళ్ళంతా, శివ సార్ వీళ్ళంతా వస్తుంది, పెద్ద టీం అయ్యేది. కానీ దరిద్రం నెత్తి మీద దరిద్రం ఆడుతుంది కదా, అయినా ఇప్పుడు కూడా నమ్ముతలేండి, ఇప్పుడు కూడా నమ్ముతలేడు. ఏమంటాడంటే ప్రతి నెల 10 సార్లు వాళ్ళకి ఫోన్ చేసి బాబుకి ఎంత వచ్చింది, బాబుకి ఎంత వచ్చింది, ఎందుకు చేస్తున్నామే, ఆ ఊళ్ళో నిష్పెట్టి ఎందుకు చేస్తున్నాయి అట్లా అట్లా. ఇంక నెగిటివ్ మన చుట్టాలు, మన ఫ్రెండ్స్ ఎవరు రాదు. ఇప్పుడు మొన్న మా ఊరికి నిన్న పోతే ఇంకా చేస్తున్నావా, ఇంకా వెస్టేజ్ ఇంకా చేస్తున్నావా, అమ్మాయి ఇప్పుడు రోడ్డు మీద పడుతున్నావా అంటే మనం అనుకున్న వాళ్ళు అయితే ఎవరు రాదు. మనం ఏం చేస్తున్నాం, సైలెంట్. మన అనుకున్న వాళ్ళు ఎవరు రారు. ఒకవేళ వచ్చినా కానీ ఏం చేస్తారు, చేయరు. మనం ఎప్పుడు పని చేయాలి, ఎప్పుడు పని చేయాలని చూస్తుంటారు. మన అనుకున్న వాళ్ళు వస్తారు, ఒకవేళ వచ్చినా కూడా చేయరా, మనం చేయాలి. మరి ఏం చేయాలి, మరి మన అనుకున్న వాళ్ళు వస్తలేరు. మన అనుకున్న వాళ్ళు అన్నదమ్ములు రాకపోయా, చుట్టాలు రాకపోయి, దోస్తులు రాకపోయి, ఎవరు రాకపోయి, ఇంటి పక్కన కూడా రాకపోయి. మరి ఎట్లా, మరి దీంట్లో సక్సెస్ కావాలంటే ఎట్లా, ఇంకా పైసలు వస్తాయా, వస్తాయి పైసలే కదా, పైసలు వస్తాయా, ఇలా వస్తాయి, వస్తున్నాయి. ఎస్ సార్, నిజంగా నమ్ముతా. ఒకసారి గుండెల నుంచి రావాలి అది మాట. నిజంగా నేను నమ్ముతున్నా సార్, నేను సక్సెస్ అయితే తవ్వుకున్న వాళ్ళకి తవ్వుకున్నాను. మరి చాలా మంది ఏమనుకుంటారంటే తక్కువ పైసలు వస్తాయా, నూనె ఉంటే పైసలు వస్తాయా, మరి కొట్టే పైసలు వస్తుంది తెలుసుకోవాలి. ఇంటికి వచ్చి మరి ఇంటికి రమ్మంటే రాదు, తెలుసుకోరు కదా. అట్లా కొత్త పర్సన్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఎవరు వస్తలేరు, మరి ఎవరు రానప్పుడు ఏం చేయాలి, మనకు ఆప్షన్ ఏంది, కొత్త పర్సన్ అంటే ఏం చెప్తారు, మన చుట్టూ మన అందరు మనలేనా. ఇప్పుడు ఏం కాదు, రోడ్డు మీద పోతే అంతా మనలేనా, అంతా మనం ఎవరికైనా చెప్పొచ్చు. కొబ్బరి బొండల పర్సన్ చెప్పొచ్చు, బస్ స్టాండ్లో నిలబడతారు, లేదా బస్సులో కూర్చుంటారు, లేకపోతే టీ స్టాల్ దగ్గర ఉంటారు, లేదు ఎక్కడైనా సరే ఎక్కడైనా చెప్పొచ్చు. కానీ మనం ఏమనుకుంటామంటే ఆయన చెప్తే ఏమనుకుంటాడు, ఆయన చెప్తే ఏమనుకుంటాడేమో అని చెప్పేసి చాలా మంది చెప్పరు. ఏమనుకుంటాడో కాదు, ఫస్ట్ నువ్వు చెప్తేనే కదా తెలిసే. ఫస్ట్ ఆయన జాయిన్ అవుతాడా కాడా తర్వాత సంగతి. ఈయన ఏమైనా డబ్బులు కట్టారా, ఇక్కడ ఏమైనా డబ్బులు కట్టానా, లేదు సార్. కంపెనీ విజన్ ఏందో కదా సార్, కంపెనీ విజన్ గౌతమ్ బాల్ సార్ అంత ఈజీగా పెట్టలే. కంపెనీ విజన్ ఏంటంటే ఇప్పుడు మన ఇండియా టాప్ మోస్ట్లో ఉంది, మన ఇండియాలో టాప్ మోస్ట్లో ఉంది. ఇప్పుడు 2030 వరకు ప్రజెంట్ వరల్డ్లో 36 ర్యాంక్ ఉంది, 36 ర్యాంక్ వరల్డ్లో. అంటే దాదాపుగా 150 నుంచి 200 కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలలో 30వ స్టేజ్లో ఉంది. అయితే 2040లో, అంటే 2040 అంటే ఇప్పుడు ఉందా, 15 సంవత్సరాలు. గౌతమ్ బాల్ సార్ ఎప్పుడైతే 2004లో స్టార్ట్ చేసిండో అప్పుడే ఊహించిండు 2040లో వరల్డ్లో టాప్ 1లో ఉండబోతుంది కంపెనీ. గౌతమ్ బాల్ సార్ విజన్ ఉంది, కానీ మనకు విజన్ లేదు. మనం జాయిన్ అవుతున్నాం, 3 నెలలు అవుతుంది, 4 నెలలు అవుతుంది, 6 నెలలు అవుతుంది, సంవత్సరం అవుతుంది. దీంట్లో పైసలు వస్తాయి మొత్తం మీద దేని మీద అంటే ఫోకస్ అని చేస్తారు, దాని కూడా ఉంది. ఓకే, ఒక కొత్త పర్సన్ కలిసిన తర్వాత ఏం మాట్లాడాలి. ఇప్పుడు కొత్త పర్సన్ ఎక్కడెక్కడ కలిసి మన కూరగాయల షాప్లో కలుస్తారు, లేకపోతే కిరాణా షాప్లో కలుస్తారు, ఎన్నో తను కలుస్తారు కదా. కానీ చెప్తారా, ఎంతమంది చెప్తారు, ఎంతమందికి కొత్త వాళ్ళకి చెప్తారు, ఎంతమంది ఇంటర్వ్యూ అంటే ఏం చెప్తున్నారు ఒకసారి కూడా
అందులో గురించి చెప్తున్నాను నూనె గురించి చెప్తున్నాను. కొత్త పర్సన్ ఏం చెప్తారు? కొత్త ఆమె కలిసింది, నువ్వేమి పూలంతో అవును సార్. కూరగాయలతో చూడండి. పూలంతో దానికి 130 పూలు కొనుక్కోవడానికి వస్తుంది. వాళ్ళకి నువ్వు ఏం చెప్తావు? ఇట్లా వాడుతున్నామా మంచిగా ఉండే కొనాలంటే ఏంటి అది? అదేంటిది? నూనె సబ్బులు సబ్బులు అదే అది కంపెనీ ఏంది? ఎస్టేట్ బెస్ట్. సరే ఏమున్నాయి అందులో? నూనె ఆ. నూనె పూలకు వస్తుంది సార్ అంటే నెలలో మేము చేసినాం. ఇంకా నెక్స్ట్ ఇంకా వేరే ఏం చెప్తారు? ఇంకా కొత్త వాళ్ళకి ఏం చెప్తారు? ఒక కొత్త పర్సన్ కలిసిండు, అన్నోన్ పర్సన్, మీకు ఎవరో తెలియదు ఆయన, మీకు ఎవరో తెలియదు. ఆ, మేడం. సార్ ముందు వాళ్ళు ఎక్కడ ఉంటారో ఏం జాబ్ చేస్తుందో ఎంత సాలరీ వస్తుందో అవన్నీ కలుపుకుంటారు. ఓకే, ఈ పర్సన్ ఇది కాదు. ఎందుకంటే నువ్వు అయిన తర్వాత పోయి వెస్టేజ్ గురించి చేస్తాను. ఇంట్లో ప్రోడక్ట్ ఉంటాయి, వాడుకో. లేదా ఆధార్ కార్డు మన కొత్త పర్సన్ అని ఒకటే ఏం చేస్తున్నాం అంటే ఆధార్ కార్డు నుంచి జాయిన్ చేస్తున్నాం. అందరూ అది చేస్తాం, నేను కూడా చేస్తాను. ఆధార్ కార్డు ఆధార్ కార్డు మన ఐడి పోతుందేమో, వెళ్ళిపోతాడు ఆయన. ఒక్కొక్కరి నెట్వర్క్ కొత్త పర్సన్ మనకు టైం లేదు, రేపు చాలా సబ్జెక్ట్ ఉంది. నేనేమంటున్నానంటే ఐడీలు చేస్తే దీనికి 10 వస్తాయా? ఒక్కొక్కరికి ఎంత నెట్వర్క్ ఉంది? 23 నాకే మీకు ఎంత నెట్వర్క్? 23 ఉన్నారు సార్. 23 మంది పని చేస్తారా? ఒక్కలే చేస్తారు సార్. సార్ మీకు 65 45 మంది రా. మరి మీ దాని ఎవరు వచ్చారు ఇప్పుడు? మీ అన్నలు ఎవరు వచ్చారు? కొత్త ఈ 60 మంది ఎక్కడ ఉన్నారు? వస్తలేదు సార్. సార్ మీకిదా? నీదా? నీకు 160 మంది. 160 మంది మీ ఒక్కరికే కదా, అందరికి. సార్ చెప్పి పెద్ద ఉంది. 1100 మీకు కూడా ఒక 60-70 మంది ఉంటారు. మీకెంత? 1100 1100 నెట్వర్క్ ఉంది సార్కు. మరి 1100 మంది ఏది? 10 మంది వచ్చింది. 10 మంది వచ్చారు. సార్ మీకిందా? 16. సార్ వెంకటేశ్వర మీకిందా? ప్రకాశ్ 475 మంది నెట్వర్క్. మరి ఏది? అట్లా వస్తుంది మరి. 204. సార్ మీకు 190. సూపర్. ఇంకా సార్ 985. ఓకే. ఇంకా ఇక్కడ మీకు అమ్మాయి ఎంత మేడం? మీకు మేడం 560 మంది. ఆ 500 మంది మీరు జాయిన్ చేసారా? మీరు ఎంతమంది జాయిన్ చేశారు? మామూలు 6 మందిని జాయిన్ చేసి మేడం. ఒక్కనే సార్, ఒక్కనే చేసిన బంగారు బాబా ఒక్కనే చేసిన సార్. ఓకే ఓకే రైట్. తర్వాత కానీ ఒక 6 మందిని జాయిన్ చేస్తే ఏడిపోయింది నెట్వర్క్ 560 మందికి పోయింది. అట్లా మీ కింద కూడా చాలా నెట్వర్క్ ఉంది. మరి ఏది ఏది జాయిన్ చేయడం కాదు, నేను కూడా ఒకప్పుడు చేసిన. అది కొన్ని రోజులే, ఎక్కువ రోజు నేను జాయినింగ్ మీద వల్లే. ఏంటిదంటే ఒక కొత్త పర్సన్ కలిసిన తర్వాత ఇంటర్ అప్పుడు ఏం చెప్తామంటే కొత్తగా అసలు ఆయన ఎవరో తెలియదు. లేకపోతే ఒక అన్ననో తమ్ముడు అక్కనో చెల్లెనో అడిగి ఫస్ట్ వాళ్ళ గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ ఏం చేస్తారు అన్న, మీరు ఏం చేస్తారు, ఏం పని చేస్తారు అంటే ఇలా ఈ జాబ్ చేస్తారు. మరి జాబ్ చేస్తే సరిపోతున్నాయా, ఆ డబ్బులనే సరిపోతున్నాయా, ఎప్పటి నుంచి చేస్తారు? ఇప్పుడు జాబ్ చేస్తుంది కదా, ఎప్పటి నుంచి చేస్తుంది? నేను ఒక 15 నుంచి చేస్తున్నా, నా జీతం అప్పుడు ఒక 10,000 ఉండే, ఇప్పుడు ఒక 20,000 అయింది. మరి 10,000 ఉండి 20,000 అయింది. మరి మీకు ఎన్ని సంవత్సరాలు బట్టి? 10 సంవత్సరాలు పట్టింది కదా. మరి 10-20 రానికి 8 సంవత్సరాలు పట్టింది. మరి 30 దానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అట్లా మనం అలా అడిగేదానికి మనం చెప్పాలి. చెప్పిన తర్వాత మెల్లమెల్లి అలా గురించి తెలుసుకున్న తర్వాత ఒక్క ఐడి కూడా ఇది ఐడి ఏదో. ఎందుకంటే ఆ పర్సన్ క్లారిటీ రావాలి. క్లారిటీ రావాలంటే ఏం చేయాలి? మీటింగ్ తీసుకురా. మీటింగ్ ఎంతమంది తీసుకొస్తున్నాం? రాళ్ళు వస్తారా? మనం ఏం చేస్తామంటే ఒక్కరికి చెప్పినందుకే చెప్పి పాతసింగ్ చింతకైతే ఉంటారు కదా, చెప్పినందుకే చెప్పి అంటే ఎవరు వస్తారు? ఎవరు రారు. నేనేమంటున్నానంటే కొత్త పర్సన్ మనం బయటికి వెళ్తే ఎవరో ఒకరు కనబడతారు కదా. ఇంకోటి చెప్పాలంటే కూడా సిగ్గు అవుతుంది. ఎందుకంటే ఇది మంది ముంచేది, డబ్బులు కట్టాలి, 10,000 20,000 కట్టాలి, మంది ముంచేది. మన ఇంటికి వచ్చి ఎవరైనా గొడవ వేస్తారే మరి అట్లా అనుకుంటారు ఎవరన్నా? అనుకోం సార్. కొంతమంది అనుకుంటారు. ఎందుకంటే మా ఇంటికి వచ్చి గొడవ వేస్తారే మరి గల్లబడతారేమో, నాన్ వేస్ట్ కదా, అట్లా అనుకొని చెప్తలేరు. నేనేమంటున్నానంటే ఎవరు వస్తలేరు అంటే మనం ప్రయత్నం చేస్తలేము. మనం ప్రయత్నం చేస్తాం. ఇక్కడ
పార్ట్ టైం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఫుల్ టైం చేసే వాళ్ళు ఒకసారి పార్ట్ టైం చేసే వాళ్ళు ఎంతమంది, పార్ట్ టైం 1 2 3 4 5 6 7 10 మంది పార్ట్ టైం 10 మంది. ఈ పార్ట్ టైం చేసే వాళ్ళు సరే మీరు ఏదైనా జాబ్ చేస్తారా, బిజినెస్ చేస్తారా, ఏదైనా రోజు ఎంతమంది కలుస్తారు, ఎంతమంది రోజు ఉండాలి, ఒక 4-5 చెప్తాం సార్. రోజు 45. ఓకే, 45 చెప్తారు, 45 చెప్తారు. మొత్తం మీద కొత్త వాళ్ళే కొత్త వాళ్ళకి ఇప్పుడు 45 నెంబర్ ఇస్తాం కానీ వస్తుంటారు రారు. ఓకే ఓకే, మనం చెప్పే విధానం ఉంటుంది, అది కూడా ఉంటుంది. ఓకే చెప్తారు, ప్రాక్టీస్ అయితే ఖచ్చితంగా వస్తారు. మన క్లారిటీ వాళ్ళకి ఏదో తెలుసుకోవాలి. ఫస్ట్ వాళ్ళకి డబ్బు అవసరమా, ఆరోగ్యం అవసరమా, లేకపోతే ఇంకేదైనా అంటే సడన్ గా కలిసినట్టు అవన్నీ మనకు తెలియదు కదా. అవన్నీ తెలియదు. జస్ట్ నెంబర్ తీసుకుంటాం, నెంబర్ తీసుకుని ఫాలోఅప్ చేయాలి. ఫాలోఅప్ చేసిన తర్వాత అది ఇప్పుడు హోమ్ మీటింగ్ అంటే ఎవరైనా మాకు తెలిసిన ఇంటికి వెళ్తాం. అది కూడా హోమ్ మీటింగ్ గురించి కూడా ఎట్లా వెళ్ళాలి, కొత్త పర్సన్ వచ్చినప్పుడు అయితే వాళ్ళ దగ్గర ఫస్ట్ నెంబర్ తీసుకోవాలి. నెంబర్ తీసుకొని వాళ్ళ టైం ఉంటే చెప్పండి, టైం ఉంటే ఒక 10 నుంచి 15 నిమిషాలు. ఈ వ్యవస్థ ఏంది, ఈ కంపెనీ ఎప్పుడు వచ్చింది, తర్వాత వాళ్ళు ఏం పని చేస్తారు, దేనికోసం చేస్తారు, అది ఏ పని చేసినా కూడా పార్ట్ టైం గురించి చెప్పండి. ఇట్లా చేసుకోవచ్చా, ₹1 కూడా కట్టాలని చెప్పండి. మొత్తం మీద బిజినెస్ తీసుకొచ్చే ప్రయత్నం. పార్ట్ టైం చేసిన వాళ్ళు మినిమము ఒక 5 మంది కలవాలి. ఒక 5 మంది పార్ట్ టైం చేసేవాళ్ళు అంటే నెలకు 150 మంది. ఈ 150 మంది మెంబర్లు ఉంటాయి. 150 మంది వస్తారా సార్? ఎంతమంది వస్తారు? 5 మంది వస్తారు. ఆ? ఎంత? 5-6 మంది వస్తారు. 5 2 3 మనం ఫోన్ చేయంగా ఒక 10 మంది వచ్చినారు అనుకున్నాం. 10 మంది ఒక 150 మందిలో 10 మంది వచ్చారు అనుకున్నాం. ఆ 10 మందిలో మీటింగ్ వచ్చారు. 10 మందిలో మీటింగ్ వస్తే ఒక్కడు నిలబడతాడు, ఒక్కడే ఒకరు నిలబడతాడు. జాయిన్ అవుతారు అనుకో, ఇద్దరు ముగ్గురు జాయిన్ అవుతారు. మొత్తం మీద 5 మంది 10 మంది కూడా జాయిన్ అవ్వచ్చు. కానీ ఒక్కడే నిలబడతాడు. అంటే మనం 150 మందికి చెప్తే అప్పుడు వచ్చేది ఇంతమంది. ఎందుకంటే వాళ్ళకు క్లారిటీ ఉండదు కదా, అది చెప్పడానికి రాదు కదా. ఆ 150 మందికి చెప్తే మనం వచ్చేది, ఇక్కడ మీటింగ్ వచ్చేది 10 మంది, 10 నుంచి 15 మంది అంటే 10%. 10 నుంచి 15 మంది వస్తారు. దాంట్లో ఒక్కరు నిలబడతారు. ఆ ఒక్కరు పాండసారి కావచ్చు, వీడి మీద ఎవరైనా కావచ్చు. అయితే ఫుల్ టైం చేసే వాళ్ళు ఎంతమంది? 4 ఫుల్ టైం చేసిన 4 అంతే. ఓకే, సార్ కూడా ఫుల్ టైం చేస్తున్నారు, వెంకటేష్ సార్ కూడా ఫుల్ టైం చేస్తున్నారు. సరే, ఫుల్ టైం చేస్తే ఎంతమంది చెప్తారు? ఫుల్ టైం ముగ్గురు నల్ల ఫుల్ టైం. పార్ట్ టైం చేసే వాళ్ళు 5 మంది చెప్తున్నారు. 10 నుంచి 15 మంది సార్? ఇది ఇప్పుడు ఫుల్ టైం, ఇది మొత్తం మీద ఇది ఫుల్ టైం చేస్తున్నాం కదా, మనకి ఇంతనే ఉండదు లెక్క. అన్లిమిటెడ్. ఫుల్ టైం చేసే వాళ్ళు 10 మంది చెప్తావా, 20 మంది చెప్తావా, నీ ఇష్టం. అది మన అన్లిమిటెడ్, మనం ఎంతమంది చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్న లేవగానే అటు మెయిన్ ఏం చేసిన టైం గురించి కూడా, మన సబ్జెక్ట్ టైం గురించి కూడా. ఎందుకంటే ఇందాక 1 గంట లేట్ అయింది మనకి, అది కూడా ఉంది. అయితే నేను మనం ఫుల్ టైం చేసే వాళ్ళు మినిమము ఒక 10 నుంచి ఒక 15 మంది, 10 నుంచి 15 మంది. ఇంకా అన్లిమిటెడ్ ఎంతమంది? 10 మంది అనుకోండి. 10 మంది అంటే నెలకు 10 వల్ల 30 300 మంది అవుతారు. నెలకు 300 మంది. 10 మంది ఎత్తే మెంబర్లు తీసుకుంటే కొంతమంది ఇస్తారు, ఇవ్వరు. ఓకే, దాని తర్వాత ఇది ఫిల్టర్ అయ్యాక 10% ఒక 30 మంది వచ్చే అవకాశం ఉంది. అంటే కొంతమంది ఈ వారం రావచ్చు, కొంతమంది నెక్స్ట్ వారం రావచ్చు, కొంతమంది నెలకే రావచ్చు, కొంతమంది 3 నెలలకు రావచ్చు, కొంతమంది 6 నెలలకు రావచ్చు. చెప్పంగానే రాదు, ఎందుకంటే ఇది మంది ముంచేది కదా, అనుకుంటారు. వాళ్ళు అనుకుంటారు అట్లా పైసలు కాలేదు. మా బాబు పెట్టింది 10,000. ఎందుకంటే మంచి బాగుపడతారు అంటే అట్లా ఉండరు. ఎందుకంటే అమ్మ ఇది పోతట్టు 40,000 ఇప్పుడు ఇంకోటి ఇది ఆయన చేసింది మాత్రం నేను అట్లా అని చెప్పేసి వేరే దాంట్లో పోయి గొప్ప గొర్రె పడి చూస్తుంటారు వాళ్ళు ఇంకేమైనా వస్తాను. అట్లా ఇన్ని ఏమంటే రోజుకు 10 మంది కలిసి నెలకు 300 మంది అవుతారు. మరి 300 మందిలో 30 మంది వస్తారు. ఫాలోఅప్ చేయంగా 30 మంది వస్తే దాంట్లో ఒక ముగ్గురు 1%. ముగ్గురు లీడర్లు నిలబడతారు. మరి ఫుల్ టైం చేసినా పార్ట్ టైం చేసినా మీరు అన్నట్టు చెప్తలేమని కొంతమంది చెప్తలేదు. చేయాల్సింది చేస్తే రావాల్సింది వస్తుంది. నేను చెప్తలేదు కదా, మరి పార్ట్ టైం చేసుకోలేనా చెప్తలేదు. కొంతమంది చెప్తున్నారు, మళ్ళా వస్తలేడు అమ్మ ఏం చేయాలి, అది ఎంతగానో చేయాలి, ఎంతగానో ఫాలోఅప్ చేయాలి, వస్తలేడు. ఏం చేయమంటారు మరి?
నాకు ఫోన్ చేసి ఏం చేయమంటావు మరి ఓడొస్తలేడు ఎవడొస్తారు ఏం చేయమంటావు మరి అంటే నాకు కూడా వస్తలేదు మరి నేను మొన్న ఆదివారం రోజు మా ఫ్రెండ్స్ ఇక రావాలి అని చెప్పి విలువాలంటే 10 మంది 15 మంది ఎప్పుడు జూమ్ అయిపోయాక 7 గంటల నుంచి 9 గంటల వరకు ఫోన్లు వచ్చినాం. ఫోన్లు కొడితే ఎంత 2 గంటలు ఫోన్లు కొట్ట మాట్లాడి మన ఫోన్లు లేపుతారా ఫోన్లు లేపరు. ఎవరైనా ఒక ఫోన్ లేపితే వస్తున్నా కరెక్ట్ 8 గంటలు 11 గంటక 10 గంటలకు ఆడికి పోతాం. 10:30కి వెళ్ళినాడు. 10:30కి పోతే 11 అయితే 12 అయితే మీటింగ్ స్టార్ట్ అయినా పోలేదు. ఒక్కడు కూడా లేదు. అంటే మనం చెప్పాలనే రావాలని రూల్ లేదు. కాకపోతే ఏంటంటే నంబర్ ఆఫ్ అంటే ఎక్కువ మంది చెప్పడం వల్ల ఖచ్చితంగా టీం వస్తుంది. ఇంకోటి మ్యాక్సిమం ఇక్కడ అందరు సిటీ కదా లోకలే కదా. ఒక వెంకటేష్ సారు నర్సాపూర్ సార్ లక్ష్మణ్ సార్ అక్కడ తప్ప మ్యాక్సిమం సిటీలో ఉన్నారు. నేనేమంటా అంటే సిటీలోనే ఫోకస్ చేయండి. మొత్తం మన బిగ్ బిగ్ టీం కానీ అందరి టీం కానీ సిటీలోనే ఫోకస్ చేస్తాం. ఎందుకంటే అందరు డిస్ట్రిక్ట్లలో వైపు ఒక పడి అందరు మళ్ళీ వచ్చు. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తాను. నేను సీతారు విజయవాడ పోయినాను. ఏదో ఒక పర్సన్ గమనించి ఎంత ఖర్చు అయింది 2,000 ఖర్చు అయింది. 60,000 విజయవాడ పోయినాను. ఆడు వచ్చిందా అంటే వస్తున్నాను టిఫిన్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అర్థగంట సార్ వచ్చింది. కొత్త పర్సెంట్ తక్కువ ఏలా అంత దూరం పోతే 2,000 ఖర్చు. మన నేను శివసారి ఇటు నంద్యాల పోతాం. ఆడు పోతే 2,000 ఖర్చు పాయ్. ఈ దృష్టిలోకి పోతే ఏమైందంటే పైసలు బాయ్ టైం బాయ్ టీం రాకపోయా. అమ్మవారి దర్శనం కోసం దర్శనం చేసుకుని అయిపోయింది. కానీ నేనేమంటానంటే టైం అంతా వేస్ట్. ఫస్ట్ నేనేమంటానంటే మీకు ఒక 30,000 ఒక 50,000 వచ్చిన తర్వాత ఎక్కడైనా పోవచ్చు. ఇప్పుడు నేనేమంటానంటే సిటీలో ఫోకస్ చేసి ఏం ఉపయోగం చెప్తాను. ఇంకేంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్న నారాయణపేట దాదాపుగా 6 నెలల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అక్కడ స్టార్టింగ్లో సార్ ఏం చేసి ఎక్కువ మీటింగ్ చేసే కదా 100 పీవీ అట్లా బాగానే వేసింది. జాయిన్ అయ్యారు టోటల్ ఉన్నారు. కానీ ఇప్పుడు రావట్లేదు. ఎందుకంటే వాళ్ళంతా కస్టమర్స్ రావట్లేదు. లీడర్స్ నిలబడతారు. లీడర్స్ కావాలి మనకు. ఇక్కడ లేదంటే ఎవడో పక్కింటి వాళ్ళు ఆడి ఇవ్వడం వల్ల ప్రెస్టేజా నేను జాయిన్ అయ్యాను ఏముంది ఏం లేదని. అదే ఇక్కడ అనుకో. ఇక్కడ సిటీలు ఏంటంటే వాళ్ళకు డబ్బే కావాలి. ఎందుకంటే అందరు సొంత ఇల్లు ఉండవు కదా. కిరాయి కట్టుకోవాలి. ఎందుకంటే కిరాయి ఎంతో కొంత 6,000 7,000 10,000 కిరాయి కట్టాలి. మన పిల్లల చదువులు నిన్ననే కట్టా ₹1,00,000. మా ఇద్దరు పిల్లలకు ₹1,00,000 అంటాం. మా వాళ్ళు ఎంత ఎల్కేజీ, మా పాప ఫస్ట్ క్లాస్ ₹1,00,000. ఒకప్పుడు మా ఊళ్ళో చదువుతాప్పుడు అయితే ₹1 కూడా కట్టారు. మా నాయన అయితే ₹1 కూడా కట్టారు. బుక్కులు ఫ్రీ, అన్ని ఫ్రీ. గవర్నమెంట్ స్కూల్ అన్ని ఫ్రీ. ఇప్పుడు అన్ని కొనుక్కోవాలి. ఇప్పుడు చదువులు అన్నీ కొనుక్కోవాలి. ఆ చదువు కొనుక్కున్న తర్వాత 10 ఏళ్ళు 15 ఏళ్ళు చదివించిన తర్వాత ఆ జాబ్ వస్తాయా రావా తెలియదు. మొత్తం మీద చదివిస్తున్నాం మొత్తం మీద. కానీ నేనేమంటున్నా అంటే సిటీలో ఉన్న వాళ్ళకు ఆకలి ఉంటుంది. పైసలే కావాలి వాళ్ళకి పైసలే కావాలి. ఎగ్జాంపుల్ సీఎంసీ ఉండమన్నా వాళ్ళకి అర్థం కాదు. ఫస్ట్ వినరు. అంత ఈజీగా వినరు ఇక్కడ. ఎందుకంటే మనం కూడా మొదలమే అంత ఈజీగా విన్నారంటే నిలబడతారు. ఎగ్జాంపుల్ మనకు ఇది హైదరాబాద్ అనుకుందాం. మొత్తం మీద అవుతారు ఇక్కడ అనుకుందాం. హైదరాబాద్ ఒక సైడ్ ఏమో ఇబ్రాహింపట్నం ఐబీపీ, ఇక్కడ మేడ్చల్, ఇక్కడ పటంచేరు చౌటుపల్లి. ఈ సరౌండింగ్ మొత్తం ఎవరెవరు ఎక్కడెక్కడ దగ్గర ఉన్నదో ఎవరు దగ్గర ఉన్నా దూరం ఉన్నా కూడా ఇక్కడ ఉన్న పర్సన్ కూడా ఇక్కడ రావచ్చు. ఏం కాదు. ఎందుకంటే మా అంటే ఇక అక్కడి నుంచి 50 కిలోమీటర్ 70 కిలోమీటర్ ఉంటుంది. కానీ ట్రాఫిక్ ఉండొచ్చు. కానీ మొత్తం ఫోకస్ అంతా ఇక్కడనే ఇక్కడే చేయడం అంటే ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదా. ఎక్కడెక్కడి నుంచో డిస్టిక్ల నుంచి ఎక్కడెక్కడి నుంచో స్టేట్ల నుంచి ఊర్లలోకి వెళ్ళి మొత్తం ఈ హైదరాబాద్లో ఉంటుంది. వాళ్ళు నేనేమంటాను అంటే మీ పక్కింటి కూడా తెలియదు ఈ బిజినెస్ గురించి మీ పక్కింటి కూడా తెలియదు. అలా తెలియదు, ఏం తెలియదు. కానీ తెలుసా అంటారు. బెస్టే తెలుసా అంటే తెలుసు. ఏం తెలియదు. ఆ పేరు కూడా తెలియదు. ఆ పేరు ఎందుకు వచ్చింది తెలియదు. దీంట్లో ఏముండదు తెలియదు. అసలు క్లారిటీ తెలియదు. 90% 99% దీని మీద ఫోకస్ చేయండి. ఈ సరౌండింగ్ నేను చెప్పింది మొత్తం ఇప్పుడు ఎగ్జాంపుల్ బాల వెంకటేశ్వర సారు స్టార్టింగ్ జాయిన్ ఎట్లుంటుందిగా ఉత్సాహం
నెట్వర్క్ 200 మా ఫ్రెండ్ ఆడు ఏడు కడపలు ఇక్కడ అక్కడ అని చెప్పేసి ఎక్కడెక్కడ తిరిగి మొత్తం నారాయణపేట తిరిగిందంట, ఆంధ్ర పోయినంట, ఇంకెక్కడ తిరిగినంట, పైసలైనా తిరిగి ఊరుకొని నిలబడతారు కదా. ఇది కాదని చెప్పేసి పాండుతాలను బిబ్బి అంటే ఇది కాదు సార్, మొత్తం మీద సిటీలో ఫోకస్ చేయాలంటే ఆయన మొత్తం సిటీలో ఉంది. వనస్థలపురం నేను లోకలే కదా, వనస్థలపురంలో ఆయన టీం పెద్ద టీం ఉంది. వనస్థలపురం నాకు లేదు. వనస్థలిపురంలో లోకల్లో వాల్మీకి సార్ మంచి టీం ఉంది, మలక్పేట టీం ఉంది, దగ్గరనే మళ్ళీ దగ్గర ఉంటే లాభం ఏంటంటే మనం ఎన్నిసార్లు అనవచ్చు వాళ్ళ దానికి, ఎన్నిసార్లు అనవచ్చు. ఇంకోటి ఏంటంటే మీటింగ్స్ ఎక్కువ ఉంటాయి. మీటింగ్స్ ఇప్పుడు ఈ మధ్య ఎన్ని మీటింగ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్న సండే రోజు ఈ మీటింగ్ కావాలన్నా, ఈ మీటింగ్ కావాలన్నా, ఆ మీటింగ్ కావాలన్నా, ఎక్కడ మీటింగ్ కావాలన్నా అర్థమవుతుంది. అన్ని మీటింగ్లు వచ్చినాయి. అదే ఊళ్ళల్లో అనుకో, ఇప్పుడు ఎగ్జాంపుల్ నారాయణపేట అనుకున్నాం, ఎప్పుడో 15 రోజులకు నెల రోజులకు ఒక మీటింగ్ వస్తుంది. ఆ కాజీపేట వరంగల్ దూరంగా ఆ దూరంలో ఒక మీటింగ్ వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ మీటింగ్స్ వస్తాయి. నెంబర్ ఆఫ్ మీటింగ్స్ ప్రతి ఒక్కరి టీం ఉంటుంది కాబట్టి మనం పోవాలనుకున్నా కూడా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పడుతుంది. మన టైం కూడా స్పెండ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే టైం మిగులుతుంది, డబ్బులు కూడా మిగులుతుంది. ఫోకస్ అనేది ఇక్కడ పెట్టాలి. అదే డిజిటల్ పెట్టాలని పెట్టదు అంటలేదు, కానీ ఎక్కువ ఫోకస్ దీని మీద పెట్టండి. కొత్త వాళ్ళని ఇక్కడ కలవండి, ఇక్కడ కలిస్తేనే 100% రిజల్ట్ వస్తుంది. కొత్త వాళ్ళని ఎక్కువ ఇక్కడనే కలవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పటంచేరు సైడ్ ఉన్నారు, పట్టణ సైడ్, లేకపోతే ఇబ్రాహీంపేట, నేనేమన్నా ఇబ్రాహీం మా ఇబ్రాహీంపేట లోకల్ అయితే ఒక కూడా ఐడి లేదు, ఒక ఐడి లేదు, ఎవరు ఇంట్లో మనకు. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచి చేస్తారు, అయినా కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ రాజునాయక్ ఎంతమంది తెలుసు? కొంతమంది తెలుసు. రాజునాయక్ ఇక్కడ బంజారాస్ ఉంటాడు, జగన్ వాళ్ళ అమ్మ డ్రైవర్ అంట. అయితే రాజు నాయక్ బంజారాస్ ఉంటాడు. ఇబ్రాహీంపట్నంలో ఒక పర్సన్ ఇంకా ఏదో మీటింగ్ వచ్చింది, ఎవరు లేరు. మళ్ళీ ఇబ్రాహీంపట్నంలో ఒకటి కూడా లేదు. ఏదో బయటకు పోయినాడు, అక్కడ బయటకు పోయి అక్కడ తిరుగుతాను పోతే ఒకరికి వచ్చినాడు. ఆ ఒక్కరిని కలిస్తే ఆ మీటింగ్ వినిపించి ఐడి వేసి ఒక్కరిని నిలబెడితే ఇప్పుడు 50 మంది, జస్ట్ 3 నెలలు ఆయన ఇప్పుడు బ్రాంచ్ దగ్గర వచ్చింది. ఈ పర్సన్ 3 నెలల బ్రాంచ్ దగ్గర వచ్చింది. అంటే బంజారాస్ ఉంటాడు, ఇబ్రాహీంపట్నం వేసి. ఇంకొక విషయం ఏంటంటే మొన్న కాజీపేట జరిగిందే చెప్తాను. కాజీపేటలో పాఠశాలతో పాటు వచ్చింది. పాఠశాలతో పాటు వచ్చి ఎక్కడ పోయింది నాకు, నేను మీటింగ్ చెప్తున్నా, రాజు వస్తే ఎక్కడ పోయిండు. ఆడ ఆటోని పట్టుకుని ఆడ ఆటో కూర్చొని అక్కడికి చూస్తున్నాను. చూస్తుంటే ఏదో చెప్పింది మొదలు మీద మీటింగ్ తీసుకొచ్చి మీటింగ్ కూర్చోబెట్టి అంత అయిపోయిన తర్వాత అర్థమైంది అన్నాడు. ఐడి చేసుకున్న తర్వాత రోడ్డు కూడా ఇప్పించింది. రోడ్డు ఇప్పించిన తర్వాత ఏమంటాడు, వచ్చేవారు ఎప్పుడైతే సార్ మీటింగ్ నేను ఒక 3 నెలలు తీసుకొస్తాను. మరి ఏం చేస్తున్నా ఇక్కడ కొత్త వాళ్ళని ఎక్కువ ప్రమోట్ చేస్తుంది. ఇప్పుడు మొన్ననే అది కరీంనగర్ ఎంత ఐడియా వచ్చిందంటే మనకి నన్ను అడిగిండు. ఒక 3 నెలలు స్టార్టింగ్లో ఏపీ సిల్వర్ వరకు వచ్చి ఆగిపోవడం అంటే డబ్బులు సరిపోకనే మొత్తం మీద డ్రాప్ అయిన తర్వాత మళ్ళీ నన్ను అడిగిండు, సార్ మరి ఎట్లా మరి మీరు మళ్ళీ స్ట్రగుల్ పడ్డ తర్వాత ఎక్కువ నేను ఏం చేయాలి, ఎట్లా చేయాలి, దీంట్లో సక్సెస్ కావాలంటే ఏం చేయాలంటే ఏం లేదు కాదు, నువ్వు ఫుడ్ టైం ఏం చేయ ప్రజెంట్గా నీకు, ఎందుకంటే నీకు కూడా కావాలి, నీకు డబ్బులు కావాలి కదా, ర్యాపిడో నడుపుకో నీకు బెనిఫిట్ వస్తుందని చెప్తే ఆయన ర్యాపిడో నడిపిండు. ఆ ర్యాపిడో ద్వారా ఒక పర్సన్ దొరికింది. ఆ పర్సనే కరీంనగర్ పర్సన్. ఆ కరీంనగర్ పర్సన్ వల్ల నిన్న ఎన్ని హోమ్ మీటింగ్స్ అంటే 15 హోమ్ మీటింగ్స్ నిన్న ఆ పర్సన్ ద్వారా 15 హోమ్ మీటింగ్ చేశాడు. నిన్న 2 రోజులు అక్కడనే ఉన్నాడు. పాండసార్ మీటింగ్ నిన్న ఉండే, ఆదివారం శనివారం పోయారు. శనివారం నుంచి 15 హోమ్ మీటింగ్స్ పెట్టడం వల్ల ఇప్పుడు ఎక్కడికి ఎత్తున్నారు అంటే మనం ఎక్కువ కొత్త వాళ్ళని ఎక్కువ ప్రమోట్ చేయాలి. మనము మన అన్న కానీ మన తమ్ముడు కానీ మన చుట్ట కానీ ఎవరు కూడా నిలబడడు, ఎవరు కూడా రాడు, వచ్చినా కూడా నిలబడు. ఏమనుకుంటారు అంటే నేను తప్పుకుంటే ఈయనకి ఎంత వస్తుందో, మా అన్నకు తప్పుకుంటే ఎంత వస్తుందో, లేకపోతే మా బావకి ఎంత వస్తుందో అట్లా అనుకుంటారు, కానీ నిలబడరు. ఎందుకంటే ఓడ్చుకోరు కాదు, తట్టుకోలేదు. మనకి ఏమన్నా 10,000 వచ్చిన 20,000 తట్టుకోలేదు. అందుకంటే వాళ్ళు నిలబడరు. చుట్టాలు ఎక్కువ నిలబడరు. ఇలా 100% అది బయట వాళ్ళే నిలబడరు. ఓకే, కొత్త వాళ్ళని ఎట్లా కలవాలో అర్థమైందా? ఇప్పటి నుంచి నేనేమంటున్నా, మీరు పార్ట్ టైం చేసే వాళ్ళు మినిమం ఒక 5 మంది కలవాలి. నేను ఎక్కువ మంది కూడా వెళ్ళవచ్చు, ఎందుకంటే మనకి మొత్తమే టీం కావాలి. మరి ఫుల్ టైం చేసే వాళ్ళు మాత్రం 10 నుంచి 20 మంది అన్లిమిటెడ్. మీరు పొద్దున 2 గంటలకు, ఎందుకంటే టైం ఉంటుందా, పొద్దునే టైం, మా టైం అయిపోతున్నాము, కానీ మనమైతే సక్సెస్ కాలేకపోతున్నాము. కొత్త వాళ్ళని ఎక్కువ మంది కలవండి, పాత వాళ్ళ మీద ఫోకస్ చేయకండి. వాళ్ళు వస్తారా తర్వాత సంగతి, వచ్చేవాళ్ళు వస్తే ఏమంటారు, నిలబడుతున్నారు. ఓకేనా? గుడ్ మార్నింగ్.
కొత్త వాళ్ళు న్యూ పర్సన్ సెకండ్ ఏంటంటే న్యూ పర్సన్ ప్రోడక్ట్ వాడాలి. మరి మొత్తం మీద ఎవరు వస్తలేరు, ఎవరు రాకపోవడం వల్ల కొత్త వాళ్ళని నడవడం వల్ల మనకు టీం వస్తుంది న్యూ పర్సన్. ఇప్పుడు న్యూ పర్సన్ మొత్తం మీద కలిసిన తర్వాత ఏం చేయాలి? న్యూ పర్సన్ కలిసిండు, నెంబర్ తీసుకున్నాం, ఏం చేయాలి? Follow up చేయాలి. ఫాలో అప్ చేసిన తర్వాత ఏం తీసుకురావాలి? మీటింగ్ తీసుకురావాలి. ఏదో ఒక మీటింగ్, మీ దగ్గర ఉన్న మీటింగ్, ఏదో ఒక మీటింగ్ తీసుకొచ్చి మొత్తం మీద ఇంగ్లీష్ మీరు ఏం మాట్లాడాలి? ఇంగ్లీష్ అంటే ఎవరి మాటలకు ఎవరు కనెక్ట్ తెలియదు కదా. ఒక టెస్ట్ మనీ కనెక్ట్ కావచ్చు, ఒక క్లారిటీ ఇచ్చే పర్సన్ కనెక్ట్ కావచ్చు, ఎవరైనా కరెక్ట్ ఒక్క పర్సన్. అట్లా క్లారిటీ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఫాలో అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏం చేస్తారంటే జాయిన్ చేస్తారు, ఇక నీ సాగు నువ్వు సాగు, నీ సాగు నువ్వు సావుగా నేను మొదలుగా జాయిన్ చేసిన అని చెప్పేసి వదిలేస్తారు చాలా మంది నాతో సహా. అట్లా వదిలేస్తారు కాబట్టి టీం అనేది నిలబడదు. ఫాలో అప్ చేయడం వల్ల ఆ పర్సన్ నిలబడతాడు. నిలబడిన తర్వాత మెల్లమెల్లగా తర్వాత దేగా తీసుకురావాలి? సిఎన్సి జూమ్ సారీ సార్ జూమ్ ద్వారానే కనెక్ట్ అయ్యింది. వెంకటరెడ్డి సార్ నైట్ మాట్లాడింది కదా, విన్నా వెంకటరెడ్డి సార్ జూమ్ ద్వారానే కనెక్ట్ అయ్యింది. పాండ్ సార్ మీటింగ్ వచ్చిండు, చెప్పిందిగా ఏ ఊబర్ అనేది చచ్చిపోతున్నాను అని చెప్పిండు, వెళ్ళి అని చెప్పిండు. మరి అట్లాంటిది ఒక జూమ్ మీటింగ్ జయశ్రీ మేడం ద్వారా ఒక జూమ్ మీటింగ్ అని అయినా అంటే కేదార్ గౌడ్ వాళ్ళ మీటింగ్ వినాలంటే మీటింగ్ విన్న తర్వాత కనెక్ట్ అయింది. ఒక పర్సన్ ఎవరు కనెక్ట్ అవుతుందో మనం ఫస్ట్ జూమ్ అయిపోతుంది. నీకు ఇక్కడ ఎంతమంది ఎంతమంది లెక్క ఒకటి లెక్క మా టైం ఓకే 33. ఈ 33 మంది జూమ్లోకి వస్తారా? ఎంతమంది జూమ్లోకి వస్తారు? 6 o'clock జూమ్ చెప్పండి. అది కాదు అన్ని జూము మన జూమ్లో 6 o'clock వచ్చిందే లెక్క. 8 ఫస్ట్ 8 సార్. 5 5 to 6 టైం స్టార్ట్ అయ్యేది 6 AM. 5 గంటలకు ఎంతమంది వస్తారు? మీకు అన్ని తెలుసు సార్, ఎవరు వచ్చేది కొత్త తెలుసు. నేను 1 year చేస్తాను, నాకు ఎవరో పేరు అన్ని తెలుసు, నాకు ఎవరు వస్తారో తెలుసు. ఎందుకంటే నేను ఒక్క రోజు కూడా సార్ ఈ 1 year ఒక్కరోజు కూడా నేను ఖచ్చితంగా ఒక 10 నిమిషాలు లేట్ అయినా వస్తాను. అప్పుడు పోస్ట్ చేస్తాడైతే ఖచ్చితంగా 4 నిమిషాలు కానీ ముందుగా టైం అంటే ఒక 1/2 లేట్ వస్తాను. 5 గంటలకి పక్క. కానీ చాలా మంది జూమ్లో కావట్లేదు. మరి మనం నేర్చుకోవాలంటే ఎక్కడ నేర్చుకుంటాం? ప్రోడక్ట్ నాలెడ్జ్ కానీ ఈ బిజినెస్ సక్సెస్ కావాలంటే కానీ బిజినెస్ ప్లాన్ కానీ దీంట్లో ఏదైనా కానీ నేర్చుకోవాలంటే మార్నింగ్ జూమ్ ఇంపార్టెంట్. మార్నింగ్ జూమ్ ఇంపార్టెంట్. ఆ మేడం వస్తుంది ఎప్పుడు 4:30కే ఆయన చేస్తుంది రజని మేడం. నేను ఆయన చేసేవాక రజని మేడం ఉంటుంది, ఎంపీఆర్ ఉండగానే రజని మేడం ఉంటుంది, అంటే సార్ కూడా ఉంటుంది. అప్పుడప్పుడు మన వైఖరి సార్ ఉంటారు, అప్పుడప్పుడు ఒకసారి వస్తారు పోతారు కొంతమంది. అప్పుడు రోజు రాదు, రెగ్యులర్ వచ్చేవాళ్ళు కొంతమంది 100% వస్తారు. అయితే జూమ్లోకి వస్తారు. మేడం మీరు రోజు జూమ్లోకి వస్తారు కదా, ఏం నేర్చుకోవాలి చెప్పండి. ప్రోడక్ట్ గురించి నేర్చుకోవచ్చు. మీటింగ్ ఎట్లా చేయాలనేది తెలుసుకున్నాను. కొత్త వాళ్ళని ఎట్లా జూమ్లోకి ఎట్లా తీసుకురావాలని తెలుసుకున్నాను. జూమ్ అనేది మార్నింగ్ జూమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి ప్రతి ఒక్క పర్సన్ ఖచ్చితంగా మార్నింగ్ జూమ్లో రావాలి. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఏమంటే ఇందాక మేము మాట్లాడుతున్నాం రాణి మేడం కూడా, రాణి మేడం వాళ్ళ సార్ కుమారస్వామి చాలా మంది తెలియదు, సీనియర్ దాదాపు 1 year ఉంటాడు. అయితే ఆ సార్ మార్నింగ్ జూమ్ కంపల్సరీ వస్తాడు, అందులో రాదు కానీ మార్నింగ్ జూమ్ ఖచ్చితంగా వచ్చి ఎవరు నలుగురు ఆ సార్ కూడా అడగదు, మంచిగా ఏది సప్లిమెంట్స్ తెచ్చుకోండు ఎవరు అడగదు. కానీ ఆ సారు ఎవ్రీ మంత్ 300 నుంచి 400 టీవీ చేస్తాడు ఒకడే. అంటే సప్లిమెంట్స్ అనేది ఎక్కువ వాడతారు, సప్లిమెంట్స్ ఎక్కువ వాడతారు. నాకు హెల్త్ ఇంపార్టెంట్ అని చెప్పేసి 300 నుంచి 400 టీవీ ఉంటుంది. ఎవరిని అడగడు, ఆ ముద్రను నేర్చుకుంటాడు. అవి ఎవరైతే జూమ్లో హోస్ట్ చేస్తారో అవి మాట్లాడుతూ నేర్చుకొని ఎవరిని అడగకుండా అనే వాడుతుంది. అట్లా సప్లిమెంట్స్ మీద అవగాహన తెచ్చుకుంటూ. ఇంకోటి ఏంటంటే మార్నింగ్ జూమ్ చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఏం చేస్తారంటే ఎవరు అప్పుడైనా ఫోన్ చేసినని ఇంకెవరో ఫోన్ చేసినని జూమ్లోకి వస్తారు, వచ్చి ఏం చేస్తారు? పడుకుంటారు. ఎందుకంటే నిద్ర వస్తాయి. ఎందుకంటే అందరికీ నిద్ర వస్తుంది మరి, ఫుల్ నిద్ర మరి మామూలు నిద్ర కరెక్ట్ 5 గంటలకే నిద్ర, ఫుల్ నిద్ర. నాకేమో ఇలా చేస్తే అందరూ కొంతమంది ఏం చేసినా సార్ కొంతమంది ఏం చేస్తారంటే
జూమ్లోకి వస్తారు రాగానే కదా ఏం చేస్తారు నేనేమంటున్నానంటే ఫస్ట్ లేస్తారు 5 గంటలకు మొత్తం మీద 4 గంటలకు లేస్తారు కదా లేవండి లేవరు అదే పక్కల అట్నే అనుకుని అదే పిన్ మీద అనుకుని జూమ్ ఆన్ చేసి ఆడినాక ఆన్ చేసామంటే కాదు ఎక్కడన్నా పోనీ ఇక ఫోన్ ఎక్కడైనా పోనీ ఎవరైనా మాట్లాడితే ఏమో సంబంధం లేదు ఇక అది ఆనే ఉంటుంది ఇక జోలపాట ఎప్పుడైతే జూమ్ మనం పట్టుకుంటాం వస్తే పక్క నేను కూడా అందరికీ సార్ నేను కూడా నాతో సార్ వాకింగ్ చేసుకుంటూ 100% జూమ్ ఎవరైతే జూమ్ ఆన్ చేసి పక్కన పెట్టి పడుకుంటారో ఒక 10 నిమిషాల తర్వాత ఆటోమేటిక్గా వస్తుంది 100% నేనేమంటున్నానంటే నాతో సరే అందరికి నిద్ర వస్తుంది నేనేమంటున్నానంటే ఫోన్ మోగానే లేవండి ఫస్ట్ లేచి ఫ్రెషప్ కండి మీరు వాకింగ్ చేస్తారా ఇంత పని చేసుకుంటారా ఏదైనా కూర్చుంటారా ఏదైనా చేసుకోండి ఎక్సర్సైజ్ చేసుకోండి ఏమైతే ఆరోగ్యం బాగుంటుంది కదా లేకపోతే ఇంత పని చేసుకోండి లేకపోతే ఇంకేదైనా చేసుకోండి మనం మేడం వాళ్ళకి స్కూల్ ఉన్నారు ఇప్పుడు స్కూల్ పిల్లలు ఏం చేస్తారంటే ఇప్పుడు 6 గంటలకు లేచి ఫాస్ట్ అంత ఫాస్ట్ చేసే బదులు ఒక 5 గంటలకు లేస్తే స్లోగా చేసుకోండి వెళ్ళగా అక్కడ జూమ్ ఇంచుకోవచ్చు అక్కడ సెల్ఫ్లో పెట్టుకొని జూమ్ ఇంచుకుంటూ చేసుకోవచ్చు కానీ చాలా మంది ఏం చేస్తారంటే అట్టే వండుకొని ఆ జూమ్ ఇంటుంది అది ఎక్కడైనా వానికి అది ఏం చెప్పినో తెలియదు ఆండ్రాయిడ్ చేయమంటే ఎవరు కూడా రాదు ఆండ్రాయిడ్ చేయమంటే ఎవరు కూడా రాదు ఎందుకోసం అంటే 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు నిద్రపోతూనే ఉన్నాం మనం ఏమైనా సంపాదించిన మరి ఏం లేదు నిద్ర వస్తుందంటే గోల్ లేదు మరి ఆ గోల్ అనేది స్ట్రాంగ్ లేదు కాబట్టి నిద్ర అనేది వస్తుంది ఓకే నెక్స్ట్ మరి ఏంటి 5 గంటలకు అయిపోయింది మరి 6 గంటలకు పడింది మనది సార్ 6 గంటలకు కొంతమంది తెలియదు 6 గంటల నుంచి 7 గంటలకు అనుకోండి ప్రవీణ మేడం వచ్చింది బయట అయితే కూర్చోకూడదు 6 గంటల నుంచి 7 గంటల వరకు ఎంతమంది జూమ్లోకి వస్తారు ఇక్కడ కూడా సగం 50-50 ఇక్కడ కూడా 50-50 ఎందుకు రాలేకపోతారు అంటే కొంతమంది ఏమంటారంటే 5 గంటలకు లేవాలి 5 గంటల నుంచి 6 గంటలకు రావాలి మళ్ళీ ఈ జూమ్ ఎందుకు ఆయన అనుకునే వాళ్ళు ఇది ఆండ్రాయిడ్ అవసరం లేదు అనుకుని అంటే నేనేమంటున్నానంటే ఈ జూమ్ ఎందుకోసం ప్రాక్టీస్ జూమ్స్ ఈ జూమ్ దేనికోసం మన కోసం ప్రాక్టీస్ ఎందుకంటే ఈ జూమ్లు అంటే మీరు ఎవరు మొత్తం ఆండ్రాయిడ్ చేసి నేనంటే ఇస్తామని ఏం తర్వాత మీరు ఎవరో తెలియదు కదా ఆండ్రాయిడ్ చేస్తే మీకు అవకాశం ఇస్తారా మీకు వచ్చి పెట్టుకోవచ్చు కానీ ఈ జూమ్ ఎందుకంటే ప్రాక్టీస్ జూమ్ ఏంటంటే మీరు అక్కడ నేర్చుకుంది ఇక్కడ చెప్పాను ఎందుకంటే చాలా మంది 5 గంటలకు రాకపోవచ్చు నిద్ర కూడా పోతారు మరి నిద్ర పోయేలో మరి 6 గంటల నుంచి 7 గంటలు అవుతారు ఇంకా లేవరు 6 గంటల నుంచి 7 గంటల వరకు అప్పుడు కూడా నిద్రపోతురా అంటే పోతురు తక్కువ 6 గంటల నుంచి 7 గంటల వరకు అప్పుడు కూడా నిద్రపోతురు 6 గంటలకు కూడా నిద్రపోతురు అండి 6 గంటలకు కూడా నిద్రపోతురు అండి మరి బిజినెస్ దేనికోసం వచ్చినట్టు ఒకటి 6 గంటల జూమ్ కూడా నిద్రపోతురు ఒకవేళ ఇంకోటి ఏంటంటే 40 నిమిషాలు అయిపోయిన తర్వాత నా అందరికి చెప్తూనే ఉంటారు ఎవరైతే ఓస్ట్ ఉంటారో ఒక 5 నిమిషాల 10 నిమిషాల జూమ్ కట్ అయిపోతుంది ఫ్రీ జూమ్ కాబట్టి కట్ అయిపోతుంది మళ్ళీ రామంటే వస్తారా రారు ఎందుకంటే వేప మాకు ఈ జూమ్ ఎక్కువ అని చెప్పేసి రారు ఫుల్ బిజీగా మారారు ఫుల్ బిజీ కదా నెక్స్ట్ ఏంటంటే 8 గంటలు 8 గంటల నుంచి 9 గంటల జూమ్ ఉంటుంది ఇదేం జూము ఇక్కడ ఎంతమంది వస్తారు ఒక్కోసారి మిస్ అయింది సార్ నాది క్లయింట్స్ ఉంటారు కదా క్లయింట్స్ మిస్ ఉంటారు మిస్ కదా అవుతారు ఎందుకు మిస్ అవుతారు అంటే బిజీ నా గురించి నేను చెప్తాను నేను మీ గురించి అంటాను సార్ అందరిని అంటున్నా ఓకే. మీరు ఓకే అందరిని అంటున్నా మిస్ అవుతారు నేను ఎక్కడ ఉన్నా కూడా బండి మీద పోతున్నా ఇంకెక్కడ పోతున్నా జూమ్ అయితే అనిపిస్తుంది క్లయింట్స్ లేకపోతే కంపల్సరీ ఉంటా ఆ కొత్త వ్యక్తి ఏం చెప్తాడో తెలియదు ఆ మాట నాకు కనెక్ట్ కావచ్చు కానీ ఏమనుకోండి పోస్టర్ చూస్తాము ఎవరో ఏమో ఎందుకు నాకు ఆ జూమ్ అవసరమా అని చెప్పేసి ఏది ఆ జూమ్ టైంలో కూడా ఫోన్ మాట్లాడుతుంటారు ఆ జూమ్ టైంలో కూడా అది ఇది వస్తుంది కార్తీక దీపం సాగొడుతుంది ఆ కార్తీక దీపం 5 ఏళ్ళ 10 ఏళ్ళ ఇంకా వస్తూనే ఉంది అది కనబడతాడు ఎంత తాగకూడదు అది ఇంకా ముసలి అవుతారు అది అయిపోతుంది ఇంకా ఆ కార్తీక దీపం పాడగా పోయి అది పోయి అప్పుడు ఆ టైంలో కరెక్ట్ అదే టైం వస్తుంది ఇక జూమి పెట్టి మళ్ళీ అది టీ పని చేయదు అట్లుంటది వెయిటింగ్ అయితే చాలా మంది కార్తీక దీపము ఇంటి దీపము అది చూసుకుంటానికి దీపలేదు
ఇది ఇంటలేదు మన ఎందుకంటే టెస్ట్ మోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంతకుముందు ఏం పని చేసారు ఎట్లా సక్సెస్ అయ్యారు ఎవరి మార్కులకు ఎవరు కనిపిస్తారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మంచి జూమ్లు వచ్చింది. మొన్న బీపీ కూడా ఎంతమంది తిన్నారు బీపీ మీడియం కూడా టెస్ట్ మనీ లేదంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఆయన ఏం చెప్తారు 2వ క్లాస్ చదివింది ఇంతకుముందు చెప్పింది 4,90,000 ఇంతకుముందు చెప్పింది కదా. ఇంతకుముందు చెప్పింది ఈసారి ఏదో ఒకసారి ఎవరైనా సరే ఒక కొత్త పాయింట్ చెప్తారు. ఒకటే ఒక పాయింట్ జస్ట్ ఒకటే పాయింట్. ఫస్ట్ టైంకి ఇప్పటికీ డిఫరెంట్ ఉన్నది. ఒక్క పాయింట్ సార్ నేను ఏమంటున్నా, నేను ఇప్పటికి 3 సార్లు చెప్పినా కూడా 3 సార్లు చెప్పినా కూడా చేంజ్ చేసి చెప్పినాను. అంటే నేను ఒక్కనే కాదు ఎవరైనా కానీ కొంత, ఎందుకంటే జర్నీ చేస్తుంటాం కానీ ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ చెప్తాం. గాలిలే కదా అని చెప్పేసి వదిలిపెట్టకండి. జూమ్ ఖచ్చితంగా రండి. 100% దీంతో సక్సెస్ కావాలంటే జూమే ఇంపార్టెంట్. ఈ 3 జూమ్ ఇంపార్టెంట్. చాలా మంది ఏం చేస్తారంటే నాకు ఇక్కడ నిద్ర వస్తుందని చెప్పి చాలా మంది అనుకుంటారు, లేదంటే జూమ్లకు రారు. ఈ జూమ్ మరి ఆ జూమ్లోకి వచ్చిన తర్వాత ఏమన్నా ఆ జూమ్ అలా ఈ జూమ్లోకి రారు. మరి ఈ జూమ్ ఏంటంటే పని ఉంటుంది, మరి కార్తీక జూమ్ పని ఉంటుంది, లేకపోతే ఇంకేదో పని ఉంటుంది, ఈ జూమ్లోకి రారు. మరి సక్సెస్ ఏంటి వస్తుంది. మరి సక్సెస్ కావాలంటే జూమ్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు జూమ్లోకి రావాలి. నువ్వు జూమ్లోకి వచ్చి నీ అందరిలో లీడర్స్ ఎవరు ఉన్నారో ఒకసారి ఏమంటారంటే ఒక లీడర్ క్రియేట్ కావాలంటే ఏం చేయాలి దాని గురించి ఉంది తర్వాత. అది ఓకే జూమ్ అయిపోయింది. నెక్స్ట్ నువ్వు చాలా మంది వస్తలేరు. నెక్స్ట్ ఏంది మీటింగ్ అయిపోయింది. మీటింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? కొత్త పర్సన్ దొరికిండు, కనెక్ట్ అయ్యిండు, ఒక్కరు ఇద్దరు కనెక్ట్ అయ్యిండు. నెక్స్ట్ ఏం చేయాలి? ఐడియా సిఎన్సి ఓకే సార్. హోమ్ మీటింగ్. ఓకే హోమ్ మీటింగ్ ఎంతమంది చేస్తారు? ఎంతమంది చేస్తారు? హోమ్ మీటింగ్ ఓట్ చేస్తారా? 1, 2, 3, 4 ఏంది అసలు హోమ్ మీటింగ్స్ ఎవరైనా చేస్తున్నారంటే 1, 2, 3, 4 అంతేనా? సక్సెస్ ఎడికలైతే సార్ నేను ఏమంటున్నా, హోమ్ మీటింగ్ చేయలేకపోతే సక్సెస్ ఎడికలు వస్తుంది. ఎగ్జాంపుల్ నిన్ననే ఎక్కలేను మేడం సైలెంట్ ఇంతమంది డిస్టర్బ్ అవుతారు. హోమ్ మీటింగ్ గురించి నేను చెప్తా. హోమ్ మీటింగ్ ఎవరంటే నిన్న ఇక్కడ కాజీపేటకు మీ మేడం పాఠశాల వచ్చారు. అవి వచ్చిన తర్వాత మేమేమనుకున్నాం అంటే వాళ్ళతో పాటు కాలుద్దాం అనుకున్నాం. ట్రైన్కి వెళ్ళాం. అయితే వాళ్ళు ఏమైనా పాఠశాల ఏమంటే నాకు అక్కడ మంచిగా పోతున్నాం. అక్కడి నుంచి కరీంనగర్ ఎప్పుడైనా నిన్న మీటింగ్ ఉండేది. నిన్న మీటింగ్ కరీంనగర్ ఉంటే శనివారం రోజు అక్కడికి వెళ్ళిపోయారు. శనివారం రోజు అక్కడికి వెళ్ళిపోయి 2 రోజులు ఏం చేసినట్టే వాళ్ళు ఓ మీటింగ్ చేశారు. పాఠశాల అంటే ఏమంటున్నారంటే నా చెక్కు 12 లక్షలు సార్, నా చెక్ ఇప్పుడు 9 లక్షలకి పడిపోయింది, అందుకే నేను ఓ మీటింగ్ చేస్తున్నా. నెలకు 12 లక్షలు వచ్చే సారు ఓ మీటింగ్ చేస్తుంటే మనం ఏం చేస్తామంటే ఓ 10,000 కూడా లేదు. 10,000 కూడా చెప్పి రాలేదు, ఓ మీటింగ్ చేస్తుంది. 2 రోజులు ఓ మీటింగ్ చేశారు అక్కడ. ఇంకోటి ఏం చేశారంటే పాంప్లెట్ పంచుతున్నారు. నాకు రాజు ఫోటోలు పెట్టింది. పాండు సార్ పోయి ఎవరో కొబ్బరి పండ్లలో లేకపోతే చాయ్ దగ్గర పాంప్లెట్ ఇస్తుంది. ఒక్కసారి చూడండి పాండు సార్ మీకు ఏం చేస్తారు. ఒకసారి మనం ఏం చేస్తాం అంటే ఓ మీటింగ్ లేవు. ఓ మీటింగ్ సార్ కనెక్ట్ అయ్యేది అక్కడ సక్సెస్ అంతా ఇళ్ళనే ఉంది. ఈ 2 మీదే ఉంది, జస్ట్ ఈ 3 మీదే. ఇవన్నీ పాయింట్స్ ఉంది 100% ఇవి చేస్తేనే వస్తుంది సక్సెస్. ఎడికల్ వస్తుంది సక్సెస్. ఇప్పుడు ప్రోడక్ట్ వాడకపోతే ఇవి వాడుతున్నాం, మొత్తం మీద వాడితే ఏమైందంటే సరే ఓకే మీరు కస్టమర్గా ఉండాలనుకుంటారా? కస్టమర్గా ఉండాలనుకుంటే ఉండండి, నష్టమేం లేదు. కస్టమర్గా ఉండాలనుకుంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు జాయిన్ అయ్యి ఒక 3 నెలలు అవుతుంది, 4 నెలలు అవుతుంది, లేకపోతే సంవత్సరం అవుతుంది. మీరు కస్టమర్గా ఉండాలనుకుంటే ప్రోడక్ట్ వాడుకుంటూ పోతే 5 ఏళ్ళు అయినా కూడా మీ 10,000 రావు. 5 ఏళ్ళు అయినా కూడా 10,000 కూడా రావు. ఎందుకు రావంటే మీరు కస్టమర్గా ఉన్నారు. ఎవరు చెప్తలేరు, ఓ కొత్త పర్సన్ చెప్తలేరు, జూమ్ మీటింగ్లకు వస్తలేరు, ఓ మీటింగ్ చేస్తలేరు. మరి ఎట్లా వస్తాయి పైసలు? మరి ఓ మీటింగ్ ఎందుకు చేస్తలేరు? మరి చాలా మంది చేస్తలేరు. ఓ మీటింగ్ ఎందుకు చేస్తున్నారు? లేకనా లేకపోతే టైం లేకనా? ఒక్క క్వశ్చన్ ఏంటి నేను చెప్తాను. ఎందుకు చేయలేకపోదు ఓ మీటింగ్? టైం లేదు. ఓకే ఇంకా ఓ మీటింగ్స్ ఎందుకు చేస్తున్నారు? భయపడి చెప్తలేదండి సార్. ఇంట్లోకి బయటకు వెళ్ళలేక అది సార్ చెప్పింది కరెక్ట్.
గోల్ ఏమి ఆ గోల్ కూడా తర్వాత కానీ పెద్ద పెద్ద గోల్స్ మనం లాక్ వన్ ఏం 1 ఇయర్ వల్ల చేస్తున్నామంటే ప్రోడక్ట్ వాడుతున్నాం బాగానే ఉంది. సిఎస్సి టైంలో మన సిఎస్ కూడా చెప్పలేదు. సిఎస్ ఎంత మాత్రం ఈ వైద్య చెప్పండి సగమందికి లేపుతుంది మొత్తం లేపండి. కొంతమంది ఓకే చేయలేదా? సిఎస్ లేకపోయినా కూడా సిఎస్ అనేది ఇంపార్టెంట్. సిఎస్ తీసుకోండి. ఒకవేళ మీకు ఇబ్బంది అనుకుంటే ఒక 40, 50, 60 ఏదైనా తీసుకోండి. ఎవరు కూడా ఇబ్బంది పెట్టాలి. మనకు డబ్బు కావాలి. సిఎస్సి గురించి కూడా చాలా తర్వాత చెప్తా, దానికి ఏం బెనిఫిట్ చెప్తా. అయితే నేను ఏమంటున్నా అంటే హోమ్ మీటింగ్ చేస్తలేదు. మరి హోమ్ మీటింగ్ చేస్తే ఏం చెప్తున్నాం అక్కడ? హోమ్ మీటింగ్ చేస్తే ఏం చెప్తున్నాం? చేస్తున్నా ఎవరు కూడా ఒక ఇద్దరు ముగ్గురు వెంకటేష్ సారు లేకపోతే ప్రకాష్ సారు బాలరావు సారు ఇక్కడ ఎవరు ఇద్దరు ముగ్గురు చేస్తారు. మరి ఎందుకు చేస్తలేరు హోమ్ మీటింగు? హోమ్ మీటింగ్ చేయకపోతే ఎందుకు సక్సెస్ అవుతాము? కొత్త పర్సన్ కలవలేకపోతున్నాం. జూమ్ మీటింగ్ అంటే ఒక రోజు వస్తాం, ఒక రోజు రాము. మరి హోమ్ మీటింగ్స్ ఎందుకు చేస్తలేము? ఒక్క పర్సన్ అయినా సార్, ఒక్క పర్సన్ కోసమైనా హోమ్ మీటింగ్ కదా. ఎందుకోసం అంటే ఎగ్జాంపుల్ వాళ్ళ మన సార్ వచ్చిన శ్రీనివాస్ సార్ వెంకటేష్ సార్ ఎప్పుడైతే జాయిన్ అయ్యిండో ఆయన జాయిన్ అయినప్పటి నుంచి చెప్తున్నాడు. ఆయన శ్రీనివాస్ సార్ అని ఇక్కడనే ఉంటాడు, వెళ్తున్నాను. ఆయన సార్ చెప్తూనే ఉన్నాడు, ఒక మీటింగ్ రా నువ్వు జాయిన్ ఐడి చేస్తా అంటున్నాను. ఆయన అసలు వస్తలేదు. సరే సార్ నాకు అప్పుడు చెప్పిండు ఒక పర్సన్ ఎప్పటి నుంచి చెప్తుండు, సరే మనకు ఒక మీటింగ్ ఉంది, మనం సండే రోజు మనకు మీటింగ్ ఉంది, మరి మీరు ఒక రోజు ముందు రండి అంటే సార్ వచ్చిండు. సార్ మేము వచ్చిన తర్వాత డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మా టీషర్ట్ మీద వెస్టీజ్ అనే లోగో ఉంది. వెస్టీజ్ లోగో చూసి నేను ఎన్నిసార్లు చెప్పాలి, రెడ్ సార్ ఎన్నిసార్లు చెప్పండి, నీకు ఈ వెస్టీజ్లో జాయిన్ కావాలి, ఎన్నిసార్లు చెప్పాలి, వద్దు తుమ్మంటుంది వెళ్ళకూడదు ఇంటికి. సరే సార్ ఏం కాదు సార్ వినండి, ఏంది ఏం జాయిన్ చేయాలి వినండి అని చెప్పేసి పోతే పుచ్చపండు కట్ చేసుకొని తెచ్చి పెడుతుంది. నేను తినమా నాకు నీ క్లారిటీ కావాలి ఫస్ట్. నాకు నీ క్లారిటీ వస్తే ఏదే అది ఏమంటే నా నెట్గా ఎన్ని ఉన్నాయో అంతమంది చెప్పారు నాకు దీని గురించి. నేను జాయిన్ కాను, నేను మోనార్కిని. నన్ను ఎవ్వడు కూడా జాయిన్ చేయలేడు, నన్ను కూడా మోసం చేయలేదు. నన్ను ఎవ్వడు కూడా జాయిన్ చేయడు. నా చేతి మీద ఎన్ని రేఖలు ఉన్నాయో అన్ని రేఖలు అంతమంది కొన్ని అంతమంది చెప్పిర్రు, జాయిన్ కామన్నారు, కొనమన్నారు. నన్ను జాయిన్ చేసి మొన్నలాగే లేరు. సరే ఓకే సార్ మీరు జాయిన్ కాకండి, నాకు ఆయన నేనేం చేసేపన్నా హోమ్ మీటింగ్స్ నేను ఎక్స్పీరియన్స్ అనుభవం వస్తుంటే నేనేం చేసేపన్నా ఎవరిని కూడా నేను జాయిన్ చేయను. అయితే ఆ పర్సన్ అట్లా అన్నాను కదా, ఆయన మైండ్ సెట్ తగ్గట్టే మాట్లాడుతున్నాను. అయితే సార్ నువ్వు జాయిన్ కాదు, నువ్వు ఆధార్ కార్డు కూడా ఇవ్వకు, నాకు కూడా ఇవ్వకు, నువ్వు జాయిన్ కాకు. ఒకవేళ నాకు తెలియకుండా వెంకటేష్ సార్కి ఇచ్చిరనుకో నేను క్యాన్సిల్ చేస్తాను. మీరు ఒకవేళ ఆధార్ కార్డు ఇచ్చిరంటే నేను క్యాన్సిల్ చేస్తాను. మీరు మన ఐడి వేయలేను, ఎందుకంటే మీకు క్లారిటీ లేదా. మీకు క్లారిటీ వస్తేనే నేను జాయిన్ చేస్తాను. అయితే అట్లా చెప్పడం వరకు అనుకోండి ఏంటంటే ఫస్ట్ సార్ ఒక 10 నిమిషాలు వినంటే నేను వినా అన్నాడు. నేను వినా, నాకు తెలుసు, అంతా తెలుసాను. ఏం చేస్తానంటే వెస్టేజ్ చేస్తాను. ఏం చేస్తాను తెలియదు, జాయిన్ చేయాలంట. వెస్టేజ్ అంటే ఏంటి, జాయిన్ చేయాలంట, ప్రోడక్ట్ కొనాలంట అని చెప్పి అది కాదు సార్ అని చెప్పేసి ఒక 10 నుంచి 10 నిమిషాలు చెప్పిన తర్వాత ఆయన అప్పుడేమన్నాడు, అయినా కూడా నేను జాయిన్ అని అంటాడు. అయినా కూడా నేను జాయిన్ అయినా అంటే సరే సార్ నువ్వు జాయిన్ కాకు, నేను చెప్తున్నా కదా, నువ్వు జాయిన్ కాకు, ఆధార్ కార్డు చెప్పు, ఓటర్ కార్డు ఏది నువ్వు జాయిన్ ఒక్క మీటింగ్, ఒకటే ఒక మీటింగ్ రా, నువ్వు జాయిన్ కాకు, ఆధార్ కార్డుకి ఏం చేయకంటే ఆ కొత్త పనులు ఏంది లేదు వచ్చినది. ఎందుకంటే ఆ పర్సన్ క్లారిటీ రావాలి. వచ్చిన తర్వాత వెంకటేష్ సార్ ఫోన్ చేశాను, ఏది అసలు ఆయన ఏంది, అసలు ఆయన నన్ను జాయిన్ కావన్నాడు, జాయిన్ కావద్దు అంటాడు, ఆధార్ కార్డు ఇవ్వద్దు అంటాడు, ప్రోడక్ట్ కొనొద్దు అంటాడు. ఇది ఏంది, ఇది నన్ను ఎంతో మంది జాయిన్ కామన్నారు, ప్రోడక్ట్ కొనమన్నారు, ఇది ఏది ఉంటా ఎక్కువ నాకు అన్నాను. చూద్దాం మరి ఇది ఇంతగానని చెప్పింది కదా, ఒక మీటింగ్ వద్దామని చెప్పేసి ఒక మీటింగ్ వచ్చింది. మరి మీటింగ్ వచ్చిన తర్వాత ఆయన కూర్చోబెట్టినా ముందర కూర్చోబెట్టి నేను పైన ఉన్నా, స్టేజ్ పైన చూస్తూనే ఉన్నా, చిన్న చూస్తుంది ఇక ఎప్పుడు 2-3 గంటలు చూసాను. విన్న తర్వాత అయిపోయిన తర్వాత ఆయన సార్ మీటింగ్ బాగుందా అన్న. బాగుంది సార్ అన్న. మరి జాయిన్ అవుతారని సార్ అడిగింది. నేను జాయిన్ అయ్యాను, నా అకౌంట్కి పైసలు కట్టయితే నాకు భూమి ఉంది, నా అకౌంట్కి పైసలు కడితే ఎంతో మంది మోసం చేస్తున్నారంట. వద్దులేదు సార్, మరి అది ఏముంది, మరి మీ బాగా ఐడియా ఏంటంటే ఆలోచిస్తా అని చెప్పేసి పోయింది. కాకపోతే ఏం చేసామంటే గ్రూప్లో యాడ్ చేసాం. గ్రూప్లో యాడ్ చేస్తే ఇక వస్తూనే ఉంటాయి. ఏమొస్తాయి, ఫోటోలు వస్తూనే ఉంటాయి, వీడియోలు వస్తూనే ఉంటాయి. ఆ సార్ పోయింది, ఏది మీ సార్ ఇంతగానో పంపిస్తుంది ఇంటికి, నా ఫోన్ అంతా నిండిపోతుంది అంటే ఆయనకి ఏదో మొత్తం ఒక వీడియోలో ఏదో జరిగింది, ఆయన మైండ్ జరిగింది.
మొత్తం మీద జాయిన్ అయింది. జాయిన్ అయిన తర్వాత 1 మంత్ దాకా మొత్తం మీద చూస్తుంది అంతే, ఆ గ్రూప్లో ఏం వస్తుంది ఏం కదా చూస్తుంది. ఇంకోటి విషయం ఏంటంటే ఎవరు కూడా రాలేదు, కానీ ఒక లీడర్ మీటింగ్ కొత్త మీటింగ్ వచ్చిండు, ఆ సార్ కూడా రాలేదు. మీరు వచ్చారు సార్? రాలేదు. సార్ కూడా రాలేదు. సార్ రాకుండా కూడా ఆ పర్సన్ వచ్చిండు, నేను రాడనుకున్నా. వచ్చిన తర్వాత ముందర కూర్చోబెట్టి, ఈసారి కూర్చోబెట్టిన తర్వాత మనం మధ్యాహ్నం పోతాడు అనుకున్నా. సార్ మధ్యాహ్నం నేను ఎందుకు పోతా, నాకు క్లారిటీ కావాలి, నేను అన్నది వస్తా అని చెప్పి పోయొచ్చి నేను మళ్ళీ ఇంకా పోయినా, అందరూ ఫోటో దిగుదాం ఇంకా పోయినా అనుకున్నా. పోలే, మమ్మల్ని వెతుకుని మా దానికి వచ్చి ఫోటో దిగిండు. మరి మీకు అర్థమైంది? అర్థమైంది. మొత్తం మీద మీటింగ్ రావాలి, మీటింగ్కి వస్తేనే మొత్తం మీద మనకు అర్థమైంది. మనం ఎందుకంటే అవతలలో చెప్పాలి కదా, మరి అవతలలో చెప్పాలంటే మనం మీటింగ్కి వస్తే అర్థమైంది. అట్లా వచ్చిండు. ఆ మీటింగ్ వచ్చిన తర్వాత ఇంకో మీటింగ్, లీడర్ మీటింగ్ కూడా వచ్చిండు. మొత్తం మీద ఏం జరిగిందా? ఐడి క్రియేట్ అయింది. ఆ ఐడి క్రియేట్ అయింది కాదు, ఆ పర్సన్ బుర్రలో పడదా. ఐడి కాదు ఇంపార్టెంట్ కాదు. ఆ పర్సన్ పిచ్చి పట్టి ఏడికి నారాయణపేటకు ఒకడే వచ్చింది. నారాయణపేటకు ఒకడే వచ్చిండు. నేను తెలుసుకోవాలి, ఇంకా ఇదేదో ఉంది, ఇంకా నేను తెలుసుకోవాలని చెప్పేసి ఒక్కడే వచ్చి, సార్ నేను ఏమనుకోకండి, నేను తప్పైంది, ఎన్నెన్నో మాట్లాడినా నేను ఇంటికి వెళ్ళి ఎక్కువ అన్నా అంటే ఏం జరిగిందంటే మనం వాళ్ళ మైండ్ సెట్ తగ్గట్టు మాట్లాడాలి. ఇంకొక విషయం జరిగింది. ఏడికి కర్నూలు పోయాను, సింగ్ సార్ వాళ్ళ ఫ్రెండ్, ఆయన సింధపీడు కడప ఉంటాడు. కడపకి వెళ్ళి కర్నూలుకి వచ్చింది. మరి కర్నూలు అంత దూరంకి వెళ్ళి వచ్చింది కదా. తణుకులు మన బాలస్థానంలో కూడా ఒక మన వినోద్ కుమార్ స్థానంలో కూడా 5 మంది వచ్చారు. పోయిన అంతా బాగానే ఉంది. ఆయన కొంచెం లేట్గా వచ్చి విన్నాడు. చూస్తుంటూ ఆయనకి ఏం అర్థం కాలేదు. ఫస్ట్ ఇవ్వడం ఏం అర్థం. సరే అండి, ఏమన్నా అర్థమైందంటే ఎటో సైడ్లా 4 లక్షలు 12 లక్షలు ఎటో సైడ్ పైసలు ఇదేదో ఫేక్ ఉంది అన్నాడు. సరే అన్న, సరే సార్ మనం మీరు లంచ్ చేద్దాం పని అని చెప్పేసి లంచ్ చేసుకుంటా ఆయన చెప్తున్నాను నేను. ఆయన చెప్పి ఆయనేమంటాడు, నాకు చెప్పకి ఇవన్నీ సార్ చెప్పండి, ఒక్క 5 నిమిషాలు వినండి అంటే చెప్పంటాడు. మనం చెప్పనిస్తలేను నన్ను, చెప్పండి. అది కాదు సార్, ఇట్లా కంపెనీ ఇటు ఉండదు, ప్రోడక్ట్ అవన్నీ కాదు, నాకు పైసలు ఎట్లా వస్తాను అంటే చెప్తున్నా సార్. ఏంటంటే వింటలేడు నా